ఇన్స్టాలో తెగ వైరల్ అవుతున్న రెసిపీ అండి. కొత్తగా వచ్చింది కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అని నేను ట్రై చేశా. ఎలా వచ్చింది అనేది, టేస్ట్ ఎలా ఉందని ఫైనల్లో చెప్తాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. రెసిపీ విషయానికి వస్తే దీని నేమ్ వచ్చేసి కోకోనట్ చాక్లెట్ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోండి. నెయ్యి కొద్దిగా వేడెక్కాక అందులోనే నేను ఎండు కొబ్బరి తురుముని వేస్తున్నాను. పచ్చి కొబ్బరి తురుము అయినా వేయచ్చు, ఎండు కొబ్బరి తురుము అయినా వేయచ్చు. నెయ్యి హీట్ ఎక్కాక ఎండు కొబ్బరి తురుమును వేసి కొద్దిగా పచ్చిదనం పోయేంత వరకు నెయ్యిలో వేయించుకోండి. టేస్ట్ విషయానికి వస్తే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే చెప్తాను. ఇన్స్టా ఓపెన్ చేస్తే చాలండి, తెగ వైరల్ అవుతున్న రెసిపీ ఇది, కోకోనట్ చాక్లెట్. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 1 కప్ షుగర్ వేసుకోవచ్చు. నేను షుగర్ ప్లేస్లో పటిక బెల్లంని వేస్తున్నాను. షుగర్ అనేది పెద్దగా హెల్త్కి మంచిది కాదు కదా. ఏ స్వీట్స్ చేసుకున్నా పటిక బెల్లంతో వేసుకోండి, బాగుంటుంది. పటిక బెల్లంతో ఒంట్లో వేడి ఉన్నా తగ్గుతుంది. స్వీట్నెస్ విషయానికి వస్తే కూడా బాగుంటుంది. పటిక బెల్లంతో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత పాలను వేసుకోండి. పాల ప్లేస్లో మనం మిల్క్ మేడ్ వేసుకోవచ్చు, బట్ నేను పాలను వేస్తున్నాను. యాక్చువల్గా అయితే రెసిపీకి మిల్క్ మేడ్ వేస్తున్నాను. మిల్క్ మేడ్ వేస్తున్నారు, బట్ నేను పాలతో ట్రై చేస్తున్నా. మీరు కూడా మిల్క్ మేడ్ వేస్తే మిల్క్ వేసుకోవచ్చు, లేదంటే పాలతో అయినా ట్రై చేయొచ్చు. పాలతో ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రాసెస్, చాక్లెట్ సిరప్ ప్రిపేర్ చేసుకోవాలండి. బౌల్లో 1 కప్ వాటర్ అండ్ ఇందులో కూడా వేస్తే షుగర్ వేయచ్చు, లేదంటే పటిక బెల్లం వేసుకోండి. పటిక బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు వాటర్ అనేది మరిగేంత వరకు ఉంచుకోండి. మరిగిన తర్వాత 3 to 4 స్పూన్స్ వరకు కోకో పౌడర్ వేస్తున్నాను. కోకో పౌడర్ని బాగా కలుపుకుంటూ సిరప్ అనేది కొద్దిగా చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోండి. కలుపుకుంటూనే ఉండండి. చాక్లెట్ సిరప్ కూడా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కేక్ పైన క్రీమ్స్కి కానీ చాక్లెట్స్కి కానీ ఈజీగా కోకో పౌడర్తో చేసుకోవచ్చండి. ఆ రెసిపీస్ అన్నీ కూడా ముందు పోస్ట్ చేస్తాను. మీకు ఇవన్నీ రెసిపీస్ రావాలి అని అంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. మనం ప్రిపేర్ చేసుకున్న కోకోనట్ ఉంది కదా, దాన్ని ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసుకొని ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ చాక్లెట్ సిరప్ కూడా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఒక 10 to 15 మినిట్స్ వరకు. 10 to 15 మినిట్స్ తర్వాత బాల్స్ని ఒక్కొక్కటిగా చాక్లెట్ సిరప్లో డిప్ చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. అన్నింటినీ చాక్లెట్ సిరప్లో డిప్ చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. ఇన్స్టాలో ఎక్కడ ఓపెన్ చేసినా ఈ కోకోనట్ చాక్లెట్ రెసిపీ తెగ వైరల్ అవుతుందండి. నేను ట్రై చేశా. సింపుల్ ఇంగ్రీడియంట్సే కదా, ట్రై చేద్దామని చేశాను. బట్ నేను ఇక్కడ కోకో పౌడర్ చాక్లెట్ సిరప్తో ట్రై చేశాను. చాలా వరకు చాక్లెట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను. డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసి చేస్తున్నారు కదా, నేను కోకో పౌడర్తో చేశా. ఇలా డిప్ చేసి పెట్టిన తర్వాత మిగిలిన చాక్లెట్ సిరప్ని కూడా ఒక్కొక్క బాల్ పైన వేసుకోండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే బాగుందండి. ఇలా ఒక్కొక్క బాల్ పైన చాక్లెట్ సిరప్ని వేసుకొని
ఫ్రిడ్జ్లో ఒక 1 to 2 అవర్స్ పెట్టుకొని చల్లారిన తర్వాత తినేసేయండి. టేస్ట్ బాగుంది. నేను కోకో పౌడర్తో ట్రై చేసా. మీరు చాక్లెట్తో ట్రై చేయాలి అనుకుంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో చాక్లెట్ని మెల్ట్ చేసి డిప్ చేసి పెట్టడం ద్వారా పైన చాక్లెట్ అంతా ఫామ్ అవ్వి కట్ చేసినప్పుడు లోపల వైట్ కోకోనట్ వస్తుంది. నేను ఇక్కడ చేసింది ఏంటంటే కోకో పౌడర్తో చేసా కాబట్టి ఇలా బయటికి కోకోనట్ కూడా కనిపిస్తుంది. మాకు ఇలా కనిపించొద్దు అనుకుంటే చాక్లెట్స్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి ఆ చాక్లెట్లో ఈ కోకోనట్ బాల్స్ని డిప్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేసేయండి. ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుందండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు. బట్ షుగర్ మిల్క్ మేడ్ ప్లేస్లో మీరు మన ఒరిజినల్ మిల్క్ని అండ్ పటిక బెల్లంతో యూస్ చేయండి. హెల్త్కి మంచిది. పటిక బెల్లంతో హీట్ని తగ్గిస్తుంది. షుగర్ కూడా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మీరు ట్రై చేయండి. తినొచ్చు, పర్లేదు. పిల్లలైతే ఇష్టంగానే తింటారు. ఈ నా చిన్ని వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.